హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భానుశ్రీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. అయితే ఏఆర్ రెహమాన్కు షాక్ ఇచ్చిన పోలీసులు అంట, అసలు ఏమైంది? ఒక చేదు అనుభవం అనేసి అయితే చెప్తున్నారు. పూణేలో యాక్చువల్గా ఏఆర్ రెహమాన్ది ఒక లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ ఉండేది, అంటే వచ్చి పాడేది లైవ్ మ్యూజికల్ కన్సర్ట్. ఇంతకుముందు కూడా చాలా కన్సర్ట్లు చేశాడు పూణేలో. ఇప్పుడు మొన్న April 30కి కన్సర్ట్ ఫర్ ఫీడింగ్ స్మైల్స్ అనేది, అంటే అది ఒక కాజ్ ప్రకారంగా, అంటే ఆ కన్సర్ట్కి వచ్చే టికెట్ నుంచి వచ్చిన డబ్బుల్ని మేము పలానా పని చేస్తున్నాము, అంటే లేని వాళ్ళకి ఇస్తున్నాము, అనాథలకి ఇస్తున్నాము, పిల్లలకి ఇస్తున్నాము, డొనేట్ చేస్తున్నాము అన్నట్లుగా ఒక టైప్ అదేంటి ఫర్ ఫీడింగ్ స్మైల్స్ అని అది ప్రోగ్రామ్. దానికి వీళ్ళు కూడా దాతల నుంచి వచ్చే టికెట్ నుంచి వచ్చే డబ్బులన్నీ కూడా ఎటో డొనేట్ చేస్తున్నామని చెప్పేసి అన్నారు. అంతవరకు ఓకే. సో షో అట్టహాసంగా స్టార్ట్ అయింది. ఎవ్రీథింగ్ ఫైన్, ఉఫోరియా అని చెప్పేసి ఒక పేరు పెట్టుకున్నారు. ఎక్కడంటే ది మిల్స్ అని ఒక మంచి హోటల్ పెద్దది. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదన్నా అయితే హైటెక్స్లోనో, ఇప్పుడు మనకు సన్ బర్న్ అవుతుంది, హైటెక్స్లో అవుతుంది, గోవాలో అవుతుంది. ఇక్కడ మనకి కన్సర్ట్స్ అయినామంటే చాలా ఉన్నాయి. మోస్ట్లీ మనకి హైటెక్స్లోనే అవుతాయి, లేదా గచ్చిబౌలి స్టేడియం, ఇట్లా కొన్ని చోట్ల అవుతూ ఉంటాయి. అప్పుడప్పుడు మంచి మంచి సింగర్స్ రావడం, పాడడం, వెళ్ళిపోవడం, ఇవి జరుగుతూనే ఉంటాయి. ఈ రకంగా ఇప్పుడు ఆయన పూణేలో వెళ్ళడం, మంచి స్పాన్సర్స్ కూడా వచ్చారు. ఇప్పుడు ఆ లైవ్ కన్సర్ట్, ఒక ఈవెంట్ ప్లాన్ చేయాలంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఆర్ రెహమాన్తో లైవ్ కన్సర్ట్, ఆయనను చూస్తూ ఆయన పాట వినడానికి జనాలు రావాలి. ఇంత టికెట్, ఆ టికెట్కి 1000-2000 ఉంటుంది. దానికి సంబంధించి మళ్ళీ పాటతో పాటు డ్రింక్స్, కాంప్లిమెంటరీ డ్రింక్స్, ఫుడ్, గాలా, బఫే డిన్నర్ అని చెప్పేసి అన్నీ పెడతారు, ఒక న్యూ ఇయర్ ఈవెంట్ లాగా. దానికి ఏం చేస్తారంటే, ఏఆర్ రెహమాన్ వస్తున్నాడు కాబట్టి స్పాన్సర్స్ వస్తారు, వాళ్ళకి వెనకాల వేసుకోవడం టైటిల్ స్పాన్సర్ ఇన్ అసోసియేషన్ విత్, పవర్డ్ బై, లేకపోతే అసోసియేట్, ఇట్లా ఏదో రకరకాల స్పాన్సర్లు ఉంటారు. వాళ్ళ వల్ల వీళ్ళకి డబ్బులు వస్తాయి. అది వేరే విషయం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే డబ్బులు, ఫర్ ఎగ్జాంపుల్ స్పాన్సర్స్ దగ్గర నుంచి ఒక 10 లక్షలు 20 లక్షలు వచ్చాయనుకో, ఏఆర్ రెహమాన్ పేమెంట్ ఇంత, అండ్ హాల్కి ఇంత, ఫుడ్కి ఇంత, డ్రింక్స్కి ఇంత, కాంప్లిమెంటరీస్కి ఇంత, అండ్ ఊరంతా బ్యానర్స్ వేస్తారు, పోస్టర్లు, బ్యానర్లు, వాటి ఖర్చులు, ఆ హోర్డింగ్ వేస్తే చాలా రేటు, దాని రెంట్లు, ఈ పబ్లిసిటీ, ఈ డబ్బులన్నీ కూడా వాళ్ళకి ఆ డబ్బుల్లో, స్పాన్సర్స్ డబ్బుల్లో వాళ్ళకి ఈక్వల్ అయిపోవాలి. అండ్ సో లాభం లేని షో అనమాట ఇది, అంటే నో ప్రాఫిట్ షో, నాన్ ప్రాఫిట్ షో అనమాట. సో ఇంతవరకు ఓకే. సో షో రన్ చేసేసారు ఓవరాల్, స్పాన్సర్స్ వచ్చారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఏంటి, ఆ టికెట్ డబ్బులు ఏవైతే ఉన్నాయో, ఈయనని చూడడానికి, పాట వినడానికి వచ్చే వాళ్ళందరూ ఆ మొత్తాన్ని ఏదైనా ఒక సేవా కార్యక్రమానికి వినియోగించడానికి పెట్టుకుంటారు. మన టాలీవుడ్ నుంచి కూడా చాలామంది UK, US వెళ్ళి అక్కడ పాడి వస్తూ ఉంటారు. అవి కూడా కొన్నిసార్లు ఇలాగే ఉంటాయి, మ్యూజికల్ కన్సర్ట్ అంతేనే, ఏదో ఒక దానికి ఉపయోగపడేవి. మోస్ట్లీ ఈ మధ్యకాలంలో ఈ డొనేట్ చేయడానికి అని చెప్పేసి దేనికో వాడడానికో చూస్తున్నారు. ఇలా ఇప్పుడు ఏఆర్ రెహమాన్ పూణేకి వచ్చాడు, ఆ లైవ్ కన్సర్ట్ అనేది జరుగుతుంది. ఆయన బాగానే ఉన్నాడు, పాడుతున్నాడు, ఓవరాల్గా ఫైన్. సడన్గా ఆయన పాడుతూ ఉంటే స్టేజ్ మీదకి పోలీసులు వచ్చేసారు. పోలీసులు వచ్చేసి మైక్ ఆపేసి, అది ఆపేసి సౌండ్ లైట్ బంద్ చేసి అన్నారు. ఇంకేం అర్థం కావట్లేదు. ఏంటి అంటే, మేము పలానా టైం వరకే టైం ఇచ్చామండి, ఆ టైం దాటిపోయింది, సో ఇప్పుడు ఈ షో మీరు ఆపేయాలి అని చెప్పేసి ఆపేశారు. యాక్చువల్గా ఏంటంటే, అంటే అవి టైం రూల్స్ సార్. కొన్నిసార్లు యాక్చువల్గా ఎవరు పట్టించుకోరు, బట్ ఏందో కొన్నిసార్లు ఇట్లా అతి చేస్తూ ఉంటారు. అది ఎందుకు అనేది మనకు కూడా తెలీదు, ఎవరి మీద కోపమో ఏంటో మరి. బేసిక్గా ఏమవుతుందంటే, ఇప్పుడు ఒక ఈవెంట్కి సాయంత్రం స్టార్ట్ అయింది అనుకో, మనం చూసే ఫర్ ఎగ్జాంపుల్ ప్రీ రిలీజ్ ఈవెంటే అనుకో, 6 గంటలకు ఎప్పుడో స్టార్ట్ అవుతుందా, అది అయ్యే వరకు ఉంటుంది కదా, నైట్ 10:30, 11 అయితే 11, 12 అయితే 12. కొన్నిసార్లు అవుతాయి, మ్యాక్సిమం ముగించేస్తారు, బట్ కొన్నిసార్లు అవుతాయి, లేట్ అవుతాయి. పెళ్ళైనా అంతే. ఇప్పుడు 6 గంటలకు పెళ్ళి పెట్టుకున్నామంటే, అది 5 పొద్దున పెళ్ళి ఉందంటూ వెళ్తాము, లంచ్ 3-4 వరకు కూర్చుంటాం, మనం 6 వరకు ఉంటాం, రాత్రి అయితే 12 వరకు ఉంటాం. సో ఈ టైం వరకే అని చెప్పేసి ఒక రిస్ట్రిక్షన్ ఉందని చెప్పేసి వాళ్ళు అన్నారు. సో ఆ పోలీసులు వచ్చి గట్టిగా ఆపేశారు. మరి ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఏంటి. ఆ మిల్స్ కూడా అదేం మరీ చుట్టుపక్కల రెసిడెన్షియల్ ఉండే ఏరియా అయితే కాదు, ఓ మోస్తారు కమర్షియల్. ఇప్పుడు మన జూబ్లీ హిల్స్, హైటెక్ సిటీ లానే ఉంటుంది, సగం రెసిడెన్షియల్, సగం కమర్షియల్, అట్లా. సో
ఏదైనా షో మాత్రం ఆపేశారు. దానివల్ల ఆయనకి ఏంటంటే కొంచెం ఇబ్బంది అయినట్టు అనిపించింది. రెండోది ఈయనకు కాదు ఇబ్బంది, ఎందుకంటే స్పాన్సర్స్ ఉన్నారు కాబట్టి ఈయన డబ్బులు ఈయనకు వచ్చేస్తాయి. కాకపోతే ఆ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి కొంచెం నష్టం. అంటే వాళ్ళు ఏదో కాజ్ కోసం ఇద్దాం అనుకున్నారు, అది అవ్వలా. అప్పటికీ వీళ్ళు టికెట్లు కొనుక్కొని వచ్చిన వాళ్ళు అర్థం చేసుకున్నారు, నష్టమేం లేదంటే ఓ మోస్తారు పర్వాలా. కాకపోతే కొంతమందికి ఫుడ్ దొరకదు, వాళ్ళకి ఇక టికెట్ కొన్నప్పుడు రీఫండ్. ఇప్పుడు టికెట్ పైన మనకి ఇప్పుడు న్యూ ఇయర్ ఈవెంట్ అయినా డీజే ప్లస్ బఫే ప్లస్ డ్రింక్స్ అని ఒక ప్యాకేజ్ ఉంటుంది. 1,999 2,999 అని పెడతారు, కపుల్ కింద సింగిల్ కింద అని. ఇప్పుడు వచ్చావు డీజే వరకు ఓకే, నేను ఫుడ్ తినలేదు, నేను తిందాం అనుకునేసరికి పోలీసులు ఈవెంట్ ఆపేశారు, మొత్తం టైం అయిపోయింది, వెళ్ళిపోయారు. మరి ఎట్లా నాకు రీఫండ్ ఇవ్వండి అని కొంతమంది అడుగుతారు. అంతంత మొత్తం ఏదైతుందో రీఫండ్ చేసేస్తారు, దాంట్లో మాత్రం ప్రాబ్లం లేదు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో రెహమాన్ కొంచెం ఒక చేదు అనుభవం అనుకోవాలి. ఇంకా కాకపోతే అసలు విషయానికి వస్తే రెహమాన్ కూడా దీన్ని చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ ప్యూనే గైస్, మీరు షో దీన్ని అంతవరకైనా సక్సెస్ చేసినందుకు చాలా సంతోషం. సక్సెస్ అవ్వడము అంటే ఇన్ సెన్స్ ఆ డబ్బులు మీ టికెట్ కొని లోపలికి వచ్చి షో సక్సెస్ అయినట్టే కదా, నన్ను అర్థం చేసుకున్నారు. షో సక్సెస్ అయింది, ఆ డబ్బులు వాళ్ళకి ఇచ్చారు. కొంతమంది రీఫండ్ కూడా ఇవ్వాలని ఇందాక నేను చెప్పిన రూల్ ఏమైతుందో వాళ్ళు ఏం అడగలేదంట, అర్థం చేసుకుంటే పర్లేదు ఇట్లా అప్పుడప్పుడు అవుతూ ఉంటాయని వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు. కానీ అందరూ అలా ఎప్పుడు అర్థం చేసుకోరు. సో అలా అర్థం చేసుకున్నందుకు ఏఆర్ రెహమాన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి అందరికీ థ్యాంక్స్ చెప్పాడు పూణే వాళ్ళకి. ఇంతకుముందు కూడా లాస్ట్ 2020 ఫిబ్రవరిలో కూడా ఒక ఈవెంట్ చేశాడు. పూణేకి రెగ్యులర్గా వెళ్తూ అక్కడ కన్సర్ట్స్ ఇస్తూ ఉంటాడు ఏఆర్ రెహమాన్. బట్ ఈసారి ఎందుకో ఇలా జరిగింది, అంటే ఇంతకుముందు ఎప్పుడు ఇలా జరగల. ఆ ధైర్యంతోనే ఏఆర్ రెహమాన్ గారు వస్తున్నారు కదా అని చెప్పేసి వీళ్ళంతా ఇలా చేశారు. బట్ చూడాలి, అంటే ఐ మీన్ మోస్ట్లీ కొన్నిసార్లు పోలీసులు స్ట్రిక్ట్ ఉంటారు, కొన్నిసార్లు లూజ్గా వదిలేస్తారు. బట్ ఏంటో ఈసారి మరి అక్కడ అట్లా జరగాల్సి వచ్చింది. అండ్ కాలనీ వాళ్ళు కంప్లైంట్ చేసి ఇదైతే లేదు, ఎందుకంటే ఏఆర్ రెహమాన్ షో కాబట్టి. అండ్ అభ్యంతరం తెలపడానికి లేదు, ఎందుకంటే అది ఒక చారిటీ ఈవెంట్ కాబట్టి. న్యూ ఇయర్ ఈవెంట్ అయినా తాగి తన డీజే ఉంటుంది, చిల్లర వ్యవహారం వేస్తారు, అందరు తాగేసి బయటకు వచ్చి రోడ్ల మీద తిరుగుతారు. కాబట్టి అట్లాంటి షోలు జరగొద్దని కొంతమంది అంటే అనుకోవచ్చు. ఇది చాలా డీసెంట్ మ్యూజికల్ షో, ఏఆర్ రెహమాన్ గారు వచ్చి పాడుతున్నాడు. సో ఇట్లాంటి షోని అడ్డుకోవడం అంటే మరి ఆ స్ట్రిక్ట్నెస్కి వాళ్ళు ఏమనుకున్నారో నాకు తెలియదు. బట్ నాకైతే కూడా కొంచెం బాధగానే అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.